ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఆత్మజ్ఞానము ఎంతో కాలంగా వింటున్నాము, గురువులు చెప్పే బోధలు శ్రవణం చేస్తున్నాము, మాకెందుకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు అనేటువంటి అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో మనము ప్రస్తావన చేద్దాం. ఆత్మదర్శనం అనేది బహుజన్మల సుకృత ఫల విశేషం వలనే సాధ్యమవుతుంది. ఎందరో మహాత్ములు మన భారతదేశంలో అవతరించారు. ఎన్నో సాధనలు కానీ చేసి ఉంటేనే కానీ వారికి ఆత్మసాక్షాత్కారం కలిగి ఉండలేదు. ఒక్కొక్కరి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వారి జీవితం అంతా కూడా ధ్యానానికే ఉపయోగించారు, తపస్సుకే ఉపయోగించారు. అలాంటి సమయంలో ఒక్కరోజో 2 రోజులో 1 సంవత్సరమో 4 సంవత్సరాలు మనం ధ్యానం చేసి ఆత్మదర్శనం కలగలేదే అంటే అది మనకు సాధ్యమగునా? అయితే పుణ్యపురుషులకు, పుణ్యాత్ములకు, సూక్ష్మగ్రాహులకు కనురెప్పపాటు సమయము కూడా అధిక సమయమే ఆత్మదర్శనమునకని ఉపనిషత్తుల్లో చెప్పి ఉండకపోలేదు. ఈషన్ మాత్రము కూడా ఆత్మదర్శనంకు ఎక్కువ సమయమే అన్నారు. తడి కట్టెలు రగులుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎండు కట్టెలు రగులుకోవడానికి ఎంత టైం పడుతుంది, దూది రగులు కొనడానికి ఎంత టైం పడుతుంది అన్నారు మలయాళ స్వాముల వారు. మన హృదయంలో ఆర్తి, దైవభక్తి, శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఫలసిద్ధి కలుగుతుంది. భావశుద్ధియే జ్ఞానసిద్ధి అన్నారు మలయాళ స్వాముల వారు. నీ భావాన్ని బట్టే నీకు సిద్ధి కలుగుతుంది. నీ భావం ఎట్లుండునో అట్లే నీకు మోక్షం కూడా అనుభవానికి వస్తుంది. అద్వైతం అనేది బుద్ధి సిద్ధమే కానీ వస్తు సిద్ధం కాదు. బుద్ధి సిద్ధమైతే వస్తు సిద్ధమే. ఆధ్యాత్మిక జీవన విధానంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే చివరకు ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోవాలనేటువంటి అకుంఠిత దీక్ష మాత్రమే ఉండాలి సాధకులకు. అట్లని ప్రాణహాని చేసుకోమని కాదు. ఇక్కడ యుక్తియుక్తంగా మనము ఆత్మదర్శనం కొరకు శాస్త్రమునందు ఏ సాధనలు చెప్పున్నారో ఆ సాధనలు కొరవలేకుండా ఆచరించడమే. మన మహనీయులు ఏ విధమైనటువంటి శ్రమ కోర్చి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందారో అటువంటి పరిస్థితిని మనం అలవర్చుకోవడమే, అటువంటి సాధనలను మనం అలవర్చుకోవడమే. మనకేమో ఉంటుంది, 1 సంవత్సర కాలం ఆత్మవిచారణ కానీ ధ్యానం కానీ చేస్తే ఇంతకాలం నేను ధ్యానం చేశాను, నాకు ఆత్మదర్శనం కలగలేదే అనేటువంటిది చాలామందికి ఇది ప్రశ్నార్థమై మిగిలి ఉంటుంది. కొన్ని జన్మలలో ప్రాతుకుని పోయినటువంటి అజ్ఞానం అనేది 1 సంవత్సర కాలంలో నిర్మూలనం అయ్యేది కాదు. అట్లని కాదని కాదు, కర్మలు తక్కువగా ఉన్నటువంటి వారికి, మనసు పరిపక్వత కలిగినటువంటి వారికి అచిరకాలంలోనే ఆత్మదర్శనం కలుగుతుంది. ఇది స్వానుభవం మీరే దర్శించగలరు. ఎవరికైతే మనసు ప్రసన్నంగాను, పెద్దల యందు గౌరవము, శాస్త్రముల యందు విశ్వాసము, సంపూర్ణమైనటువంటి నమ్మకము దైవం పైన ఎవరికి ఉంటుందో వారికి పెద్ద సాధనలు అవసరం లేదు. సాధనల్లో కూడా కలగవలసింది ఇదే, శ్రద్ధ, భక్తి, సంపూర్ణమైన విశ్వాసమే సాధనల వల్ల కలుగుతుంది. మరి పుణ్యాత్ములకు, పుణ్యపురుషులకు సాధనలకు పూర్వమే కలుగుతుంది. కాబట్టి అటువంటి పుణ్యాత్ములు మన భారతావనిలో ఎందరో మహాత్ములు ఉన్నారు. ఇక చరిత్రను మనం విచారించినట్లయితే 5 ఏళ్ల ప్రాయంలోనే ధ్రువుడు తపస్సుకు వెళ్ళి ద్రౌపదాన్ని సాధించాడు. ఇవన్నీ కట్టుకథలు కావు, ఇవన్నీ సత్యములే, ఇవన్నీ నిత్యములే, ఇవన్నీ శాశ్వతములే. కాబట్టి 5 ఏళ్ల ప్రాయంలో భక్త ప్రహ్లాదుడు ఎక్కడరా హరి అన్నప్పుడు వాళ్ళ తండ్రి
అందుగలడు ఇందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా అన్నాడు. ఆ స్తంభమునందే హిరణ్యకశిపునికి నరసింహస్వామి దర్శనమిచ్చాడు. కాబట్టి ఇక్కడ కావలసినటువంటిది సంపూర్ణమైన విశ్వాసము, శాస్త్రమునందును గురువునందును సంపూర్ణమైనటువంటి దృఢ నమ్మకం, విశ్వాసం. కాబట్టి అన్నపానీయములను సాలించి అన్నపానీయములను వదిలేసి ధ్యానం చేయడం కాదు. ఏమి చేసినప్పటికీ కూడా మితంగానే మనము ఆచరించాలి. మిత భాషణము, మిత నిద్ర, మిత జాగరణ, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చెప్పినది. ఇవన్నీ తప్పకుండా మనం ఆచరించినట్లయితే ఇవి సత్యములు. సత్యం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపజేస్తుంది. ఏ మహాచైతన్యము, ఏ పరమాత్మ ఉండి ఈ సమస్త సృష్టిని నడుపుతున్నాడో ఆ పరమాత్మే మన యొక్క హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అది మనం మర్చిపోయినాం. ఆ పరమాత్మను ముందుగా సాధనల కంటే ముందే విశ్వసించడం, నమ్మకం, త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆ భగవంతుడు లేడని చెప్తారు చాలామంది. భగవంతుడు ఉండాడని చెప్పాలన్నా లేడని చెప్పాలన్నా తానుండాలి ఫస్ట్. దేవుడు లేడని చెప్పే నాస్తికుడికి, ఆత్మ భగవంతుడు ఉండాడని చెప్పే ఆస్తికుడికి ఇద్దరికి ఆత్మయే అధిష్టానం అన్నారు. ఆత్మ లేక దేవుడు లేడని చెప్పలేడు, ఆత్మ లేక దేవుడు ఉండాడని చెప్పలేడు. ఈ ఉండాడన్నా లేడన్నా ముందుగానే ఆత్మ ఉండాలి. కాబట్టి మనం సాధనలు చేయాలంటే ఆత్మస్వరూపం అనేటువంటి చైతన్యం ఒకటి ఉండాలి. ఆ చైతన్యాన్ని మనం మరచాం. ఈ దేహాన్నే మనం నమ్ముకున్నాం. అధ్యాస జరిగిపోయినది. ఎన్నో జన్మలుగా అధ్యాస అంటే మనము ఉన్న వస్తువును గ్రహించలేకపోవడమే. ఉన్నది యథార్థముగా గ్రహిస్తే భ్రమ, దాన్ని మరొక విధముగా గ్రహిస్తే భ్రమ. అధ్యాస అనగా అది కాని దాని యందు అది అని భావం. ఎప్పుడో ఎక్కడో చూసినటువంటి దాన్ని ఇంకొక వస్తువునందు ఆరోపించడమే. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయాలు ఎన్నో ఉన్నవి. అధ్యాస అంటే అజ్ఞానము అన్నారు. అజ్ఞానము అంటే ఉన్న వస్తువు ఏదో తెలియకపోవడమే. చీకటిలో ఒక మోడు ఉన్నది. ఆ మోడును ఇంతకు పూర్వం మన సామాన్య జనులు చెప్పారు, దొంగలుండారని. ఆ దొంగను స్మృతి రూపంలో మన మెదడులో ఉంది, మన బుద్ధిలో ఉంది. ఆ బుద్ధిలో ఉన్న దాన్ని వెంటనే మనం ఆ స్తంభమునందు ఊహించాం. ఆ స్తంభమే ఉన్నది అక్కడ. ఆ స్తంభములో పూర్వ స్మృతి రూపంలో ఉన్నదాన్ని ఇది దొంగ ఉండొచ్చును అని ఊహించాం. అలాగే అక్కడ త్రాడు ఉన్నది, రజ్జువు. మనం అనేక జన్మల్లో పాములను చూసాం, విన్నాం. ఆ పాము స్మృతి రూపంలో, వాసనా రూపంలో ఉన్నది. త్రాడు కనిపించిన వెంటనే మనం అది సర్పము అనుకుంటాం. ఆ సర్పములో ఉండే గుణాలు త్రాడులో ఉండడం వల్ల మనకు వెంటనే మనము స్మృతి రూపంలో దాన్ని గుర్తించాం. అదే అధ్యాస అంటారు. అలాగే ఇక్కడ ప్రపంచాన్ని అన్వయించుకోవాలి మనం. అనేక జన్మల్లో ఈ ప్రపంచం నానా విధముగా నామరూపాలతో అనుభవానికి తెచ్చుకొని ఉన్నాం. వెంటనే మనం పరమాత్మ అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ యందు ఈ నామరూప జగత్తును ఆరోపించుకుంటున్నాం. స్మృతి రూపంలో ఉన్నది, మన తప్పు కాదది. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి వాసనలే ఇందుకు కారణం. ఉన్నది బంగారము, కనపడుతున్నది నగ. అదేవిధంగా పరమాత్మే సర్వవ్యాపకమై బంగారం లాంటివాడు. అంటే ఇక్కడ పొసగదు, ఆ ఉపమానం పొసగదు. కేవలం అది ఉపమానంగానే తీసుకోవాలి. అయితే ఉన్నది బంగారము, కనిపిస్తున్నది ఆభరణము అంటే ఇది వస్తువు కాబట్టి వస్తువు పైన ఆభరణాన్ని చూపొచ్చు. కానీ పరమాత్మ అలా కాదు. పరమాత్మ ఒక వస్తువు కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఆ చోట మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ పొసగవు. ఈ మనోబుద్ధులు పడిపోతాయి. మనోబుద్ధులు పడిపోయిన తర్వాతనే ఆత్మ ప్రకాశిస్తుంది. అయితే మనోబుద్ధుల ద్వారా కూడా వ్యక్తమవుతున్నది అదే ఆత్మే. కాబట్టి ఇక్కడ సాంశం అయితే కుదురుతుంది. బంగారము సాంశము, దానిపైన నగ సాంశమే. మన్ను సాంశము, సాకారం. కుండ సాకారమే. కాబట్టి ఇవి మనకు వేదాంత శాస్త్రము చెప్పింది. కారణం ఏమిటంటే ఈ ఉపమానము మాత్రమే కానీ బ్రహ్మానికి సాదృశ్యంగా ఈ సృష్టిలోనే లేదు. అందుకని ఉపమాన ఉపమేయముల ద్వారా ఈ కనపడేటువంటి
దృశ్యము ద్వారా కనిపించని ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ప్రమేయమే కనపడుతుంది, ప్రమాణము కనపడదు, దృక్కు కనపడదు, దృశ్యమే కనపడుతుంది. సూర్యగోళం కనపడుతుంది, సూర్యనారాయణుడు కనిపించడు. గంగ కనపడుతుంది, గంగాదేవి కనిపించదు. భూమి కనపడుతుంది, భూదేవత కనిపించదు. అగ్ని కనపడుతుంది, అగ్నిదేవత కనిపించదు. అలాగే జలము సాకారము, జలదేవత నిరాకారము. జలము కారణమైతే తరంగము కార్యము, అలాగే దృక్కు కారణమైతే దృశ్యము కార్యము. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. జ్ఞానం అనేటువంటిది బహుజన్మల సుకృత ఫల విశేషం వలనే ఇది సాధ్యమవుతుంది. ఇది గ్రంథాలు చదివేటప్పుడు, ఎవరైనా మహనీయులు చెప్పేటప్పుడు అక్కడ వైరాగ్యం వస్తుంది. మనసుకు ఒక లక్షణం ఉన్నది, ఏమి చెప్తే అది ఆ ఆకారాన్ని పొందుతుంది. ఎవరైనా ఏడుస్తూ ఉంటే వెంటనే మనకు కన్నీళ్ళు వస్తాయి. ఎవరైనా నవ్వుతూ ఉంటే వెంటనే ఆనంద బాష్పాలు వస్తాయి. ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే వెంటనే మనకు దుఃఖం వస్తుంది. మనసులోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆత్మలో ఎటువంటి వైషమ్యము లేదు. ఆత్మ సచ్చిదానందము, స్వయం ప్రకాశము, స్వస్వరూపము. కాబట్టి మనం ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటాము, వెంటనే మనకు అనుభవం వచ్చేస్తుంది అనుకుంటాం. అలా అనుకోవాలి, కానీ వచ్చినట్టు కాదది. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ భావం చెదిరిపోకూడదు. ఎటువంటి దుఃఖం వచ్చినా నీవు చెలించకూడదు. ఎటువంటి భయం వచ్చినా నీవు ఆత్మస్థైర్యంగానే ఉండాలి. ఎటువంటి ఉపద్రవం వచ్చినా నీవు చెక్కు చెదరకుండా ఉండాలి. అలా ఉన్నారు మన మహనీయులు, మహాత్ములు. కాబట్టి జీవన్ముక్తుని లక్షణాలు ఎలా ఉంటాయని రామచంద్ర ప్రభువును హనుమంతుల వారు అడిగితే, హనుమంతుల వారికి రామచంద్ర ప్రభువు చెప్తున్నాడు, హనుమ సకల దుఃఖములు యందు కూడా తాను స్థిరంగా ఉండాలి. మాన అవమానములు యందు కానీ, ఏ విధమైనటువంటి దుఃఖ సమయముల యందు కానీ, యుద్ధ సమయమునందు కానీ, ఉత్సవ సమయమునందు కానీ ఎవరి మనసు క్షోభించదో, ఎవరి మనసు దుఃఖాన్ని చెందదో అటువంటి వాడే ధీరుడు. ధీరుడు అంటే బుద్ధివంతుడు. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడే గుణాతీతుడు. అటువంటి స్థితి మనకు శాస్త్రముల్లోనే కొలత ఇచ్చినది. అందరము జ్ఞానులు అనుకుంటే సరిపోదు. ఆ జ్ఞానానికి తగినట్టు మన యందు గుణములు ఉన్నవా అని వారికి వారుగానే వీటిని క్వశ్చన్ మార్కు వేసుకొని, లేకపోతే లేవేని పశ్చాత్తాపం పడితే భగవంతుడు మనకు ఆ సద్గుణాలను ఇస్తాడు. లేని గుణాలను మనం కానీ చెప్పుకున్నట్లయితే మరి ఉన్నది కూడా పోతుంది. లేని మహిమ చెప్పుకున్న రానున్న మహిమ సున్నా అంటాడు మలయాళ స్వాములు వారు. కానీ మనలో లేనటువంటి అనుభవాన్ని చెప్పుకోకూడదు. నిజ నిర్ధారణతో సత్యం కొరకే జీవించాలి, సత్యం కొరకే బ్రతకాలి, సత్య దర్శనం కొరకే పరితపించాలి. అప్పుడు మాత్రమే సత్యం మన వలన వరిస్తుంది. 4 వేదాలు చదివించవచ్చు, తాను చదవవచ్చు. నిఖిల శాస్త్రాలు కూడా చదవవచ్చు. అంటే 18 పురాణములను, ఉపపురాణములను, శాస్త్రములను, కావ్యములను, వేద వాంగ్మయాన్నంతా కూడా బాగా చదవచ్చు. కానీ అనుభవాన్ని పొందడం మాత్రం చాలా కష్టం. ఇవి చదివేటప్పుడు నిర్విశేష స్థితి కలగనక్కర్లేదు. ఎవరికైనా సవిశేష స్థితిలో బోధించవచ్చు. కానీ ఆత్మానుభవం కలగాలి అంటే నిర్విశేష స్థితి కలగాలి, నిరాకారమైన స్థితి ఏర్పడాలి. మన మనసు, బుద్ధి, చిత్తము అంతర్ముఖం అవ్వాలి. కాబట్టి ఇవన్నీ చదవవచ్చు, చేయవచ్చు. ఇవి తప్పని కాదు మా ఉద్దేశం. వీటితోనే మనం సాధన పూర్తయిపోయిందని నమ్మకూడదు. ఇవి విన్నప్పటికీ మనము అసలు విషయం మిగిలే ఉంటుంది. అసలు విషయం ఏమిటి? థియరీ మాత్రమే. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ మిగిలి ఉంటుంది, స్వానుభవం మిగిలే ఉంటుంది. శాస్త్రములో చెప్పిన వాక్యాలు మనకు అనుభవానికి రావాలి అంటే ఎంతో స్వానుభవాన్ని సంపాదించాలి. అందరికీ ఈ కాలంలో సెల్ ఫోనుల్లోనూ, మరి టీవీల్లోనూ, వార్తాపత్రికల్లోనూ అన్ని చోట్ల కూడా బ్రహ్మజ్ఞానం గురించి విరివిగా ప్రచారం చేస్తున్నారు. అందరికీ వేదాంతం తెలియబడినది, మన పుణ్యమా అన్నట్లుగా. కలియుగ ప్రభావంలో మరి ఎంతో దగ్గరగా చేరువలో ఉన్నది మనకు బ్రహ్మ విద్య అనేటువంటిది. అయితే ఈ వేదాంత విద్య అంతా తెలిసినట్లే అనిపిస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మనిష్ట లేదంటారు మహనీయులు. వేదాంతం అందరికీ తెలుసండి, బ్రహ్మనిష్ట, ఆత్మనిష్ట లేదు. అంటే నిష్ట అనగా ఏమి? ఆ స్వరూపములో తాను మిగిలిపోవడం, స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడం.
ఎరుకుగా ఉండిపోవడం, ప్రజ్ఞానం బ్రహ్మగా ఉండిపోవడం అనేది స్వానుభవము. గ్రంథాలు చదవడం అనేటువంటిది సామాన్యమే, పరోక్షమే, అపరోక్షం కాదు. నన్ను తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఆ పరమాత్మయే ఈ ఉపాధి నుండి పలికిస్తున్నాడు. నేనేదో ముందు ప్రీ ప్లానింగ్గా మాట్లాడిన విషయాలు కావు. మీరు చూస్తున్నారు, యథార్థముగా ఈ సెల్ ఫోన్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ధ్యానం చేసుకున్నాను. ఆ ధ్యానం నుండి బయట వచ్చిన తర్వాత శిష్యులు ఇటు రికార్డ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు తప్పుగా భావించక, దైవం మానుష రూపేణ సర్వభూతానాం దైవం నిక్షిప్తం. కాబట్టి మేము మాట్లాడే ప్రతి వాక్యం కూడా దైవం నుండే, ఆ పరమాత్మ నుండే వెలువడుతూ ఉన్నది. ఈ సత్యాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మా ఆవేదనను మీరు గుర్తు చేసుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మా తపన, ఆ పరితాపాన్ని మీరు గుర్తు చేసుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మన యథార్థమైన స్వరూపం మనము దేహం కాదు, మనం ప్రపంచము కాదు, 3 నాళ్లలో నశించిపోయే ఈ ఉపాధి కాదు. మనం ఈ ఉపాధులకు విలక్షణమై సాక్షి అయి ప్రజ్ఞానం బ్రహ్మగా మనం మిగిలిపోవాలి. ఆ ప్రజ్ఞానమే మన స్వరూపం, ఆ స్వరూపమే స్వస్వరూపం అనే సత్యాన్ని మనము సత్య సాధనల ద్వారానే, ధర్మాచరణ వల్లనే మనకిది సాధ్యమవుతుంది. ఏదో కొన్ని వాక్యాలు చెప్పుకోవడం వల్ల కానీ, కాసేపు సత్సంగం చేయడం వల్ల కానీ, కాసేపు ధ్యానం చేయడం వల్ల కానీ, కొంతసేపు మంత్రజపం చేయడం వల్ల కానీ పూర్తిగా సాధన అయిపోయిందని తలంచకూడదు. సాధనలు సంపూర్ణం అవ్వాలి. మనకు సాధన సంపూర్ణమైనప్పుడు ఎవరూ చెప్పనక్కరలేదు, స్వానుభవములో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మనం ప్రతిరోజు కూడా అమ్మగారులు వంట చేస్తూ ఉంటారు. ఆ వంట చేసేటప్పుడు బియ్యం పొయ్యి మీద ఉంచుతారు పాత్రలో. ఆ పాత్రలో ఉంచినప్పుడు పాకం కానప్పుడు పొంగు వస్తుంది, శబ్దం వస్తుంది. పాకం అయిపోయిన తర్వాత శబ్దం రాదు. అదే విధముగా మనం కూడా ఎన్నో ప్రశ్నలు గురువుల దగ్గర అడగాలనుకుంటాం, ఎన్నో సంశయాలు ఉంటాయి, ఎన్నో ఉపద్రవాలు ఉంటాయి సాధనలో. అయితే ఈ సాధనలో ఇలా ఉపద్రవాలు ఉన్నప్పుడు మనకు దర్శనం అయిందని కాదు, పరిపక్వత అయినామని కాదు. ఏ సంశయము లేకుండా గురువు చెప్పిన వాక్యం పైన 100% సంపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు ఈ క్షణమే మీరు ముక్తులు. కాబట్టి సంశయాలన్నీ కూడా మానవుణ్ణి పతనానికి తీసుకువెళతాయి. స్థిరచిత్తముతో, సంపూర్ణ విశ్వాసముతో మనం ఆచరించినప్పుడు మన సాధనలు ఊర్ధ్వముగా రోజుకు రోజుకు ఫలిస్తాయి. అధోగతి కాకుండా ఊర్ధ్వగతిని మనకు అందజేస్తాయి. కాబట్టి మీరు తప్పుగా భావించక సాత్విక ఆహారం తీసుకోండి, తెల్లవారుజామున లేవండి, లేచి సద్గ్రంథాలైనా అధ్యయనం చేయండి, ధ్యానమైనా చేయండి, యోగమైనా చేయండి, జపమైనా చేయండి, ఏవైనా ఆచరించండి. త్రికరణ శుద్ధిగా మీరు ఆచరించండి. మ్రొక్కుబడిగా కానీ యాంత్రికంగా కానీ కాకుండా సంపూర్ణమైన విశ్వాసం మీకు ఏనాడు జనించిందో ఆనాడే మీరు ముక్తులు. సాధన చేయనక్కరలేదు. సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకము, భగవంతుడు ఉండాడనేటువంటి సంపూర్ణ విశ్వాసమే సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము. దీన్నే పరాభక్తి అంటారు. భక్తికి మించిన సాధనంబు లేదు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు జ్ఞానం అవుతుంది. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో చెప్పారు, అనన్యాస్యంతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ భగవంతుడే సర్వమని నమ్మినటువంటి వారికి యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటాడు. అటువంటి శ్రద్ధ మనకు కావాలి, అటువంటి భక్తి మనకు కావాలి, అటువంటి విశ్వాసం మనకు కావాలి, అటువంటి నమ్మకం మనకు కావాలి. ప్రాణమైనా పోవుగాక మనం వేసిన అడుగును వెనకడుగు వేయకూడదు. ఆ అంతు తేల్చినంత వరకు, ఆ సాధన పరిపక్వత అయ్యే వరకు మనము ముందడుగులోనే ఉండాలి. పట్టు పట్టగరాదు, పట్టి విడవగరాదు, పట్టినేని బిగియ పట్టు పట్టవలయు, పట్టి విడుసుట కంటే పడి సచ్చుట మేలు కాదే అంటారు. కాబట్టి మనము మరి ఆత్మతత్వములో ఆత్మధ్యానం చేస్తున్నప్పుడు అనారోగ్యం చేసి చనిపోయినా పర్వాలేదు, మంచి మేలైన జన్మ వస్తుంది. కాబట్టి ఆ పరమాత్మ ఉంటేనే ఈ ఉపాధులు ఇంత అర్థవంతముగా ప్రకాశిస్తూ ఉన్నవి. ఈ సృష్టి అంతా కూడా ఇంత పరిణతి జరుగుతూ ఉన్నది. 6వ గంటకు సూర్యుడు ఉదయిస్తున్నాడు, 6వ గంటకు సూర్యుడు అస్తమిస్తున్నాడు. పంచభూతాలు సజావుగా నడుస్తున్నవి. దైవం మానుస రూపేణ మనలో
ఆంతర్యామి స్వరూపముగా పరమాత్మ సమస్త ఉపాధులను నడుపుతున్నాడు, సమస్త సృష్టిని నడుపుతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గుర్తించగలిగిన నాడు ఈ సత్యం మీకు అనుభవానికి వస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.